ఇందాక నాకు దొరికిన ఆడియో క్లిప్, నాకు పంపించిన క్లోజ్ పర్సన్ ఒకళ్ళు పంపించిన ఆడియో క్లిప్లో కూడా నా బిజినెస్లో ఇతను దూరటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జాన్వరిలో ఎప్పుడైతే మేము విడిపోవాలనుకున్నామో అప్పుడే అతను మెజారిటీ షేర్ తీసేసుకొని నాకు దాంట్లో సగం కూడా లేకుండా చేసి ఎవరు కష్టపడ్డారు? న్యాయం ధర్మం ఉన్నోళ్ళు చెప్పమనండి. ఫస్ట్ బ్రాంచ్ నుంచి మేము పెట్టుకున్న బిజినెస్లో ఎవరు కష్టపడ్డారు, ఎవరి వల్ల మనుషులు వచ్చారు? నీకు మార్కెట్ ఉందా? నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పెడితే ఎవరైనా చూస్తారా? నువ్వు యూట్యూబ్కి ఎక్కితే ఎవరైనా చూస్తారా? నిన్నెవరు చూశారు? ఎప్పుడు చూశారు? నా మార్కెట్ అంతా వాడుకొని నువ్వు ఎంతమందిని నాదే బిజినెస్ అని నాకు చెప్పి నాతో అడ్డమైన చాకరీ నేను చేసుకొని నేను ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకుంటే అది మళ్ళీ నువ్వు జనవరిలో కూర్చొని ఇదంతా నీదే. నీ మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర, చూపిస్తా నేను. ఇదంతా నీది, ఇది నీకే చెందిద్ది, నువ్వే కష్టపడ్డావు అని నక్క కూతలు కూసి నా దగ్గర కూర్చొని నువ్వు ఈరోజు ఆఫీసర్స్తో మాట్లాడతావా? ఎవరా ఆఫీసర్స్? చెన్నై ఆఫీసర్లు, చెన్నై హెడ్ ఆఫీస్ ఉంటే ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఈడీలు, వాళ్ళందరికీ నీతో ఏంటి పని? అంటే ఇండియాలో డబ్బులు ఇచ్చి ఏదైనా చేసేస్తారా?